గ్రహణం ప్రారంభం కాగానే చేసేటువంటి స్నానాన్ని పట్టు స్నానము అంటారు. గ్రహణం పడుతుండగా చేస్తారనమాట. ఇలా స్నానం చేసేటువంటి సమయంలో కుదిరితే నదీ తీరంలో స్నానం ఆచరించుకోవాలి. నదీ తీరంలో లేనటువంటి వాళ్ళు ఇంట్లో ఆచరించుకుంటూ నదీ స్మరణ చేసుకుంటూ ఆచరించుకోవాలి. తలస్నానము ఆచరించుకోవాలి. తర్వాత పొడి వస్త్రాలు కట్టుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. దేవతా మందిరంలో దీపారాధన పనికిరాదేమో అని అనుకుంటూ ఉంటారు. దీపారాధన పనికి వస్తుంది. దీపారాధన చేసుకోవాలి. ఎవరెవరైతే ఆరోగ్యవంతులు అయి ఉంటారో, సాధనకు ఎవరెవరైతే ఉపక్రమించగలుగుతారో అలాంటి వారంతా కూడా వారికి ఏదైనా ఉపదేశ మంత్రం ఉందనుకోండి, ఒక గురువు ద్వారా ఏదైనా ఒక మంత్రం ఉపదేశం తీసుకున్నారనుకోండి, ఆ మంత్రమును ఈ గ్రహణ సమయంలో జపం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసుకోవాలి, ఆచమనము చేసుకోవాలి, ఆ తర్వాత సంకల్పము చెప్పుకోవాలి. తమ నక్షత్రము, రాశి, పేరు ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మమ మంత్రమాలిన్య దోష నివృత్త్యర్థం మమ మంత్ర ప్రకాశ సిద్ధ్యర్థం సంకల్పిత మంత్ర జపమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి. ఇలా జపం చేసుకోవాలి. ఈ జపము గ్రహణము విడిచేంత వరకు కూడా చేస్తూ ఉండాలి. గ్రహణ సమయంలో చేసేటువంటి జపానికి 100 రెట్ల అధికమైనటువంటి ఫలితము ఉంటుంది. గ్రహణం వదిలిన తర్వాత మళ్ళీ స్నానం అనేటువంటిది ఆచరించుకోవాలి. ఇది మళ్ళీ చివరగా చేసేటువంటి స్నానాన్ని విడుపు స్నానము అంటారు. పట్టు స్నానం, విడుపు స్నానం అంటే ఇవి. ఇలా గ్రహణ సమయంలో ఈ విధంగా దీక్షను స్వీకరించాలి.